నిన్న తెలంగాణ క్యాబినెట్ సంబంధించిన భేటీ జరిగింది. మొదటిసారిగా పేపర్‌లెస్ డిజిటల్‌గా మరి క్యాబినెట్ చర్చలైతే జరిగాయి. దాంట్లో అనేక అంశాలు కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉపాధి హామీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అంశాలపైన మరి మన రాష్ట్రంలో మరి అమలు చేద్దామా లేదా వాటిపైన చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. వాటిపైన కూడా ఖచ్చితంగా ముందుకెళ్తాము. ఇటు సుప్రీంకోర్టుకెళ్తాము. ఏదైతే పథకం ఉందో దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. కాకుండా న్యాయపరమైన పోరాటం చేస్తామని కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు అయితే నిన్న కొండా సురేఖ గారు ఈ క్యాబినెట్ సంబంధించిన భేటీకి రాకపోవడం అనేక అనుమానాలకైతే తావుతీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తాను అసంతృప్తిగా ఉంది, అందుకే మరి క్యాబినెట్ భేటీకి రాలేదు అన్నట్టుగా చాలా చర్చ అయితే జరుగుతూ ఉంది. తను గత నెలలో లండన్కి వెళ్ళింది. ఆ పర్యటన ముగించుకొని ఇటు తెలంగాణకు వచ్చినా కానీ ఈ క్యాబినెట్ సంబంధించిన భేటీ ఉంటుందని 4 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ తాను క్యాబినెట్ సంబంధించిన భేటీకి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నట్టుగా తన వర్గ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ యాదాద్రి దేవాలయం సంబంధించిన బోర్డు ఏర్పాటులో తన శాఖకు సంబంధించి అంటే తను దేవాదాయ శాఖ మంత్రిగా ఉంది కాబట్టి తనకు తెలియకుండానే మరి బోర్డుని ఏర్పాటు చేశారు, అందులో మెంబర్స్ని చైర్మన్స్ని నియమించారు అనే అసంతృప్తి తనకు అధికంగా ఉంది అన్నట్టుగా తను కొంత అసంతృప్తి కారణం వల్లనే రాలేదు అన్నట్టుగా ఇక్కడ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో కూడా కొండా సురేఖ ఏదైతే శాఖలను అంటే తను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా పొంగులేటి శ్రీనివాస్ గారు అక్కడ సమ్మక్క సారక్క సంబంధించిన టెండర్ విషయంలో కూడా జోప్యం చేసుకున్నారు. తనకి అవకాశం కలిగించకుండా వాళ్ళే చేస్తూ ఉన్నారని కూడా అప్పుడు కూడా కొంత వివాదం రావడం అయితే జరిగింది. ఇప్పుడు మరోసారి కూడా కొండా సురేఖకు సంబంధించిన వివాదం తెరపైకైతే వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ షాక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. ఏ విధమైన షాక్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక విధాలుగా అనేక మంది నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా వరంగల్ నేతలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. అక్కడ వరంగల్ నేతలతో కూడా ఇటు కొండా సురేఖకు అనేక వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఆ వివాదాలన్నీ కూడా చెక్ పెట్టి అందరు ఏకంగా చేసుకొని ఇటు పార్టీకి లైన్ కాకుండా వాళ్ళు స్వయంగా ఒక్కకాన్ని అందరూ వరంగల్ సంబంధించిన నేతలంతా కలవడం కూడా ఒక వివాదానికి దారితీసిన నేపథ్యం కూడా చూస్తాం. అయితే ఇప్పుడు కూడా ఇవన్నిటికి కూడా కొన్ని ఏవైతే జరుగుతూ ఉన్న పరిణామాలన్నిటికి కూడా మరి కొండా సురేఖ గారి రియాక్షన్ కూడా మనం చూసుకున్నట్లయితే అసంతృప్తితో ముందు నుండే ఉన్నట్టుగా మనకు క్లియర్ కట్గా కనబడతా ఉంది. తను రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉంది అన్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. తను రాజీనామా చేస్తుందేమో, ఎందుకంటే తను క్యాబినెట్ సంబంధించిన భేటీకి రాలేదు. మరి తన శాఖకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇటు వేరే మంత్రులు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. తన లేని సమయంలో ఒక బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డుకు సంబంధించిన విషయాలు తనకి తెలియకుండా గోప్యంగా ఉంచిన పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ పరిస్థితులలో తను కొంత అసంతృప్తిగా ఉండి రాజీనామా దిశకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇటు చాలా చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు క్యాబినెట్ విస్తరణ కూడా జరుగుతుందనే కూడా ముందు నుండి కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కొండా సురేఖని తప్పించాలని కూడా హైకమాండ్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక సార్లు కూడా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా కొండా సురేఖ అయింది కాబట్టి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే భావిస్తున్నారనే వాదనలు కూడా అప్పటి నుండి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో మరి ఒకవైపు కొండా సురేఖ అసంతృప్తి, అదేవిధంగా ఇటు హైకమాండ్ కూడా కొండా సురేఖ పైన కొంత ఫోకస్గా ఉంది అన్నట్టుగా వివాదాలకి ఇటు కాంగ్రెస్ పార్టీ వివాదాల్లోకి తీసుకురావడానికి తనొక కారణం అవుతుంది అన్నట్టుగా భావిస్తూ ఉంది. కాబట్టి ఈ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోకముందే తనే ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా ఇక్కడ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయంటే తన అసంతృప్తి ఏదైతే ఉందో అసంతృప్తికి ఇటు హైకమాండ్ చొరవ తీసుకొని చెక్ పెడుతుందా, లేకుంటే అదే అసంతృప్తి కొనసాగితే మాత్రం పెను ప్రమాదం కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు కొండా సురేఖనే కాదు, ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా చాలా మంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అసంతృప్తి జాలలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏకమైతే కాంగ్రెస్ పార్టీకి పెను ప్రమాదం ఉంచిండే అవకాశం ఉంది. అంటే వీటన్నిటికి కూడా ఇప్పటికే అధిష్టానం ఫోకస్ చేయాల్సిందే అన్నట్టుగా పార్టీ పైన అయితే కొంత ఒత్తిడి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆ ఒత్తిడిని మరి ముందుకు తగ్గించేసి ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అసంతృప్తి జాలలు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిని తొలగించి మరి ముందుకు అధిష్టానం మరి నిర్ణయాలు ఏముండబోతా ఉన్నాయనే ఇప్పుడైతే చాలా చర్చలు అయితే గాంధీ భవన్లో అయితే జోరందుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి కొండా సురేఖ గారు తీసుకునే నిర్ణయాలు మరి ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే తను సైలెంట్గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. లండన్ పర్యటన తర్వాత ఆమె ఏవైతే దేవాదాలకు సంబంధించి అంటే ఇప్పుడు బోనాలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన క్రియాశీలక కార్యక్రమాలు ఉన్నాయి. మరి వాటికి అటెండ్ అవుతారా లేదా, తను అలానే సైలెంట్గా ఉంటుందా లేకుంటే అధిష్టానం దగ్గరికి వెళ్తుందా అనేది కూడా తేలాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.